ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమో సప్పుడైంది. అచ్చిలా ఉల్లా మీకోసమే చూస్తానా రాండ్రి. నా బిడ్డలు నా అల్లుళ్ళు సంక్రాంతి పండుగకు 4 రోజుల ముందు వచ్చారు. పండుగ అయిపోయి 10 రోజులు అవుతుంది, వాళ్ళు ఇంకా పోతలేరు. ఏంది గిట్ట అంటుంది అనుకుంటారా? ఏం చెప్పమంటారు ఇలా నా గోస చెప్తాగురి. ఇక నా అల్లుళ్ళు సన్నగా ఉంటారు చూడటానికి. వాళ్ళు తింటారు బిడ్డ. పెట్టి పెట్టి నా పింఛన్ పైసలు ఒడిచినాయి. ఏం పెట్టానో అర్థమైతలేదు. వాళ్ళు ఇంకా పోతలేకపాయే. అమ్మా ఆగో నా బిడ్డ పిలుస్తాంది చూడు రే, ఏం అడుగుతుందో ఏమో. ఆగు అమ్మా, గిడ కూర్చొని చెప్తానదే అత్తన్నా. అవ్వో ఇటు అత్తంది, అది అత్తండి నా గుండె దడ అంటుంది. ఏం అడుగుతుందో ఏమో భయం అవుతుంది. గిడ కూర్చొని ఏం చెప్తానవే అమ్మా? ఏం లేదు బిడ్డ, ఇంటి నిండా మీరు అందరు ఉన్నారు కదా, సంబరం అనిపించిర కూకున్నా. సంబరం అవుతుందా? సరేగానే అమ్మా, ఇంత టైం అవుతుంది, బువ్వ కూర ఇంకా అండుకోలే మనం. పోయి కూరకి ఏమన్నదే పోయి కూరగాయలు తెస్తా బిడ్డ, అనుకుందాం. ఏ ఆగమ్మా, ఏ ఊకోయమ్మా, ఊకే కూరగాయలు అండి పెడితే అల్లు లేవనుకుంటారే. పోయి ఇంత చికెనో మటనో చేపలో పోయే. ఏ ఊకో బిడ్డ, రోజు చికెన్ కాడికి మటన్ కాడికి నేను పోతే నా ఆకారాన్ని చూసి నేనే తింటాను అనుకుంటాండే. నాకు మానం అనిపిస్తుంది బిడ్డ, నేను పోనే. నేను దేను ఇలా కూరగాయలు తీసుకొస్తా తినుర్రి. ఏ ఊకోయమ్మా, అల్లులు వచ్చేదే ఎప్పుడో ఒకసారి. వచ్చినప్పుడు అలా గోలించి పెట్టకపోతే ఇంటికి పోయినాక మమ్మల్ని ఎన్ననాళ్ళు అని అంటారే. ఏందే నువ్వంతా? ఏమో బిడ్డ, మీరు అనుకున్నారే ఏందో కూరగాయలు అంటే అంత చించుకుంటారు, చికెన్ మటన్ అంటే శంగలిస్తారు. ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని తినుర్రి ఇవాళ ఒక్కనాటికి. కారమా? ఏడునే పైసలు పెట్టి పెట్టి పింఛన్ పైసలు కూడా వచ్చినాయి. గోసలు ఉన్నాయి ఆట పైసలు. ఏందే ఏమో గులుగుతావు? గోస అవుతుంది బిడ్డ. అవుతుంది, మేము వచ్చినప్పుడే నీకు అన్నీ అవుతాయి. గోసలు అవుతాయి, అన్నీ అవుతాయి. ఇక ఆగ బిడ్డ, ఊకే గుళ్ళకే కోడిగుడ్లు తెస్తాడు. పో తెచ్చి అవన్నా తింటారు కదా గుడ్లు అయితే. మా తింటారు పో. అన్ని సొర్రుడు పోతాయి అల్లులకు, ఏమన్నా సొర్రుడు పోకుంటున్నాయా? జల్లిరా, ఆకలి అవుతుందట వాళ్ళకు. అత్త కడుపు కొట్టకపోయినట్టే చేస్తారే మీ మొగళ్ళు. దీనవ్వ చిన్నలుడు అత్త మంచి గోలించి పెడతారు. మేమన్నా సరికే దీనికి అన్నీ వస్తాయి. తింటారు ఎప్పుడు ఏదో ఒక రామే. నువ్వు ఇక్కడేం చేస్తాను? నీకోసమే చూస్తున్నానే. నా కోసమా? ఎందుకు? స్వప్న ఆకలి ఆకలి అవుతుంది. అయితే ఆగు, మా అమ్మ కోడిగుడ్లు తేడానికి తెచ్చినాక అన్ని పెడతా. ఇంటికి ఎప్పుడు పోదాని? ఇంటికి 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 ఏం చేస్తావు? ఇంటికి పోయి తోటిది మా చెల్లి ఉన్నప్పుడు నేను ఉండకపోతే అది ఏమనుకుంటా చెప్పు. పోదంటి 4 రోజులైనాక. అది కాదే స్వప్న, ఆ, మనం వచ్చి 15 రోజులైతుంది. అయితే అయితే ఏమైతుంది? అడే ఎత్తిపోతాను. పోదంతి నిమ్మలంగా. అబ్బా పోదామే. ఆగో, నీకు ఏది అర్థం కాదు ఇంటి ముఖం దాన్ని. నీకే ఏం అర్థం కాదు. మనం పండుగ నచ్చినాం, మనతో పాటు మా చెల్లెళ్ళు కూడా వచ్చే. వాళ్ళు ఉన్న రోజులు ఉందాం, వాళ్ళు పోయినాడు మనం కూడా పోదాం. ఏం తెలియదు. ఏమిటి గురుగుతాను నువ్వు? చిన్ని అబ్బా, నీకు ఏది చెప్పినా అర్థం కాదు. పో, నేను అన్నం తినిపోయింది. ఏంది తినవా? తినకు, ఆకలి అయితే నువ్వే వచ్చి తింటావు. అన్నం తినడట, అన్నం తినడు. దా 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 చెప్పను రా, వచ్చి నానబెడుతురా. అత్త నాకు ఆ ముచ్చట తలుపులు వేసి చెప్పన్నా. తలుపు వేసింది గమ్ముచ్చట చెప్తాను కానీ. అబ్బా నీకు మాదాల్తి సింగారం నడే. వచ్చినావా? పో చెప్పను అడకరా పో. మాదే తత్తి చిన్నదిగా అబ్బో ఎక్క పట్టుకుందిగా, ఇది చూసిందా? సుల్లే. అబ్బో ఎక్క పట్టుకుంటే
నడు ఎంతసేపే అయ్యో అత్త నాకు దా బాగాసేపు అవుతుంది టైం అయిపోయింది తెచ్చినావా మా తెచ్చిన ఏయ్ ఇంకా మంచిగాను నిలబడినా ఇట్లా అట్లా నడిస్తే చెప్పన్నా అంటే వద్దు వద్దు ఏయ్యి గారెలు లేవానే అబ్బో గిన్నెలు వేసుకొస్తా ముందుగా ఇవైతే నేను గట్ట చెప్పు మరి నీ అక్కయ్య కుర్చీ కలతలేదు నీకు రైట్ తేగా లేవెట్టు వస్తే వద్దు ఇగో ఉమ్మటి ఒకటి వస్తానే వేస్తాను కదా రైట్ తిరిగా తినుడు కాదు ఫస్ట్ సాయ తాగుతా తాగు ఏం తాగుడు పాడైంది అది ఛీ నీ తాగుడు పాడుగాను బర్రె కుర్దాయినట్టే తాగుతాను దానికి ఎందుకు పెట్టిరా ఆ పేరు నీకు పెట్టినా అయిపోవు ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది సరే సరే నీకేమెరికైనా ఇవి టేస్ట్ చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు 10 రోజుల దాకా బడికే పోకపోదు ఇవి తినుకుంటూనే ఉండు సరే తిను చెప్పను కానీ తిను జల్ది ఎగిట్లో ఏమున్నదే బువ్వ కూడా ఆకుగా తింటా పొయ్యి వంట బువ్వ కూడా అయినాక మళ్ళీ వచ్చి అది తింటా ఈ తిండి పాడుగాను ఎంత తిన్నా గట్టే పాడుపడతావు ఛీ ఓకారం వచ్చి పాడైతుంది నీ తిండి మునుగా తిను చెప్పను తిను సరే కానీ ఇంకెన్ని రోజులు ఉంటావిడా మన ఇంటికి పోదా ఏం పుట్టింది నీకు ఏంటిదే ఇంటికి పోవుడా కొంప ముస్తావేంది మీ అక్కలు ఉండగా మనం ఎట్లా ఇంటికి పోతామే అవి పీలి కారానే వాళ్ళు ఫీల్ అవుడేమో కానీ నీకేమన్నా మాన ఉన్నదా పండగ నచ్చి గిన్ని రోజులు అవుతుంది ఆడు ఇల్లెట్ పోయిందో ఆకిలెట్ పోయిందో ఏం చూసుకోవద్దా ఇక ఇలా మాపటికి పోవుడే ఏంది మామిడి పోవుడా నేను రాను ఈ అప్పాలు ఒడవలే నువ్వు ఇంటికింటికి అనవనుకో నీ అక్కని అరలకి వెళ్తా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర గోపురు అయినాక వీరు మళ్ళా తింటా ఆ తిండి పాడుగాను ఎన్నొద్దులు ఉపాసం ఉన్నాడేమో రొద్దిన్నా కూడా గట్లే పాడవుతాడు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎక్కడ తిండి పోతాడు దొరికిండో ఏమో నా రాత పాడుగాను ఇంకా నయ్యం మా అక్క బావ చూడలే నా ఇజ్జత్ పోతుండే అత్తమ్మా ఏందల్లుడు ఏందత్తమ్మా గిట్లత్తురు అవుగని అవి ఏంది దాచిపెట్టుకొని వస్తారు గుడ్లు గుడ్లా ఎవలి కోడి ఓడియా మరి ఎందుకు ముసుగేసుకొని వస్తారు అత్తమ్మా తొవ్వంట నడిచి నడిచి నాకే రోత అనిపిస్తుంది అల్లుడు చూసేటోళ్ళు అందరూ చిత్రంగా చూస్తాను గిట్లా దొంగలో ముసుకేసుకొని వస్తే నేనేదో దొంగతనం చేసినట్టు అనిపిస్తాను అయ్యో గంతగనం పెడుతున్నావు ఏందత్తమ్మా ఊకు ఊకు ఏ ఊకుండా అల్లుడు నా బాధ చెప్పరాని నా ఏడుపు పాడుబడ నా కోస పాడుబడ ఎవరికేమెరక ఏం చెప్పమంటావు మీరు వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఇంట్లకు దుకాణాలకు ఉప్పుకు పప్పుకు నీళ్లకు పాలకు చికెన్కు మటన్కు రోజుకు 10 సార్లు బాయి గిరిక తిరిగినట్టు తిరుగుతాను ఏడవకపోతే ఏం చేయమంటావు అల్లుడు సరే సరే పోతమ్మా అవు కానీ నువ్వే వీటికి ఎడతాను అల్లుడు నా బాధ నీకేం తెలుసు అత్తమ్మా ఏమైతానో చెప్తలేడు బగ్గ తిన్నాక ఎరగా పెడతాందో సబ్బీ నువ్వైతే ఇంటికి రా బుజ్జి ఏం చేస్తారే ఏండే ఏం తెచ్చినావమ్మా ఇగో గుడ్లు కోడిని తెమ్మంటే ఇప్పుడు గుడ్లు తెచ్చింది దీనవ్వ తీసుకో ఇక ఇటు
అల్లుడు ఇట్లా చూస్తారు సాటగా. నువ్వు తెచ్చిన గుడ్లకు మా అత్తకి ఇవే గుడ్లు తెచ్చి పెట్టిండు అంటారే అల్లుళ్ళు. తినంగేం తింటారే మరి అల్లుళ్ళు. ఇక అప్పుడు కడుపులో అందరే ఉన్నారు. ఎన్ని తెచ్చి పెట్టినా నా బిడ్డలకు నిమ్మలం కాదు, నా అల్లుళ్ళకు నిమ్మలం కాదు. నా అల్లుళ్ళకి ఎప్పుడు వెళ్తే ఉంటుంది. తమ్ముడు అన్న గీత మంచిగా ఉన్నది కదా, వేసుకొని వండుకోవచ్చు కదా. నువ్వు కింద ఉన్నావు. మంచంలో పండుకొని పేంత పుండు అయిందన్న. కింద అయింది అనుకో సమ్మగా ఉంది. మంచిగా ఉండేది తమ్మి నీ లైఫ్. ఎటు పోతున్నావు అక్క? ఇంటికా బట్టలు తీసుకొస్తాను పోదన్నా. నేను తీసుకొస్తుంది, నువ్వు ఇంకేదైనా పని చేసుకో సరేనే. నువ్వేది బావని ఇక్కడ త్రుటిలో తప్పిన ప్రమాదం. అది బావా ఏమైందే? ఏమిటి కన్నవే? బయట సప్లై అవుతుంది. ఏమైంది అల్లుడు గట్ల అనుకుతాను? ఏం చెప్పమంటావు అత్తమ్మ, నా బాధ నీకేం అర్థమవుతుంది? మా ఉంటేనేమో మంచిగుండు, ఇవాళ పొద్దుగాల వాయే. స్వప్న నీకేం తెలియదు స్వప్న. ఏమైంది నీకు? నువ్వు ఎందుకు వచ్చినావు? ఏమైంది భవాని? అది అక్క నేను బట్టలు తీసుకొద్దామని వచ్చిన, నాకు ఎదురుగా బాగా వచ్చిండు, భయం అయింది, కూరినా. నిన్ను నువ్వు ఇట్లా అమ్మ నేను బట్టలు తీసుకొస్తా. అబ్బో వీళ్ళని చూస్తుంటే నాకు భయం అవుతుంది. అబ్బర బిడ్డ జర్రంతా అయితే పెద్ద ప్రమాదం జరుగు. పెద్ద బిడ్డ అనుకొని చిన్న బిడ్డను పట్టుకుంటా అంటే అల్లుడు తుంటిలో తప్పిన ప్రమాదం. అబ్బో పెద్దలు నాపతి పెద్దళ్ళు ఉంది, చిన్నళ్ళు నాపతి చిన్నళ్ళు ఉంది. ఎట్లనే చేసి వీళ్ళను ఎవరి ఇళ్ళ కాళ్ళని పంపాలి, లేకపోతే ఇంకేమేమి చూస్తానో ఏమో. వీళ్ళని చూస్తా అంటే నీకు అది సిగ్గు మన ఉన్నదా? నేను తెలుపులే నాకు తెలుపులేదా నీకు? నాకేం తెలిసే, నువ్వే వస్తున్నావు అనుకున్నా. కొద్దిగా అయితే ఎంతో ఘోరం జరిగిపో. అవ్వా ఇక్కడ పోతారు. ఇలా ఎట్లనన్నా చేసి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తా అక్క ఏదైతే కాయ. అల్లుడు అల్లుడు ఇగో నీళ్లు తాగు, బాగా తిని నీరు పడ్డావు. సరే అత్తమ్మా. తాగు బిడ్డ తాగు, మెల్లగా మెల్లగా మొత్తం తాగు, ఉంచకు, అది కడుపులో ఉన్నది జారుతుంది. ఉంటాను పోసుకో బిడ్డ, ఇంకా మంచిది సాప్ అవుతుంది, జారుతుంది. తాగల్లుడు చాలు.
ఏంది అబ్బో ఏందల్లుడు ఏం కాలే ఏం కాలే అర్జెంట్ కావాలి బాగా ఎత్తాలి. అబ్బో కాపాడండి నన్ను పోయమ్మ ఫేస్ టు ఫేస్. నేను కింద పడ్డా కదా నడు విరిగిందని చెప్పి ఇంకో 4 రోజులు ఉండొచ్చు. అబ్బో నా నడు విరిగిందే భవానీ. అయ్యో బిడ్డ అల్లుడు కింద పడ్డాడే. అయ్యో పోరడికి ఇప్పుడే పడినా ఇంకా మన లోపల పర్లేదు నడు. అయ్యో ఏమైంది? ఏమైంది అయ్యో అల్లుడు ఎంత పని అయింది అల్లుడు. అయ్యో ఎవరైనా చూడకపోతే ఇదే పట్టుది. అయ్యో అయ్యో భవానీ మనం ఇంటికి పోగులేదే ఇన్నే ఉండాలి అంటున్నదే 4-5 రోజుల దగ్గర నడుము లేవదే. డాక్టర్ ఎవరైనా ఉంటారమ్మనే అంటే ఇడికి రమ్మని హాస్పిటల్ చూడద్దు. అయ్యింది ఎక్కడ తాకింది అల్లుడు దెబ్బ? లోపల ఆగిందది. అది ఏటు మాసుకు. అయ్యో ఎంత పని అయిందే బిడ్డ. లచ్చ వాళ్ళ అల్లుని కూడా సైకిల్ వించలు కింద పడ్డందుకు ఇగో ఈ రెండులే తిరిగింది. ఈ నుంచి ఇంత పొడుగు కాలు దాకా చీరిండ్రు. ఆయన నడతలేడు బిడ్డ ఇప్పుడు. మళ్ళా మొన్న ఎల్ల వాళ్ళ మనమనికి కూడా కూకున్న కానీ దిప్పుకడ పడ్డాడు. కంటే నడువులు ఇరిగింది. ఈ నుంచి ఆడికి ఇంత పొడుగుతో కోసిర్రు. ఇప్పుడు మంచాలు అన్నాడు లేవకుండా అయిండు. బిడ్డ ఇక అల్లుడు కూడా లేవాడు బిడ్డ మంచాలకి వెళ్ళి. ఇక నువ్వే కట్టెం చేసుకొని అల్లుని సాదాలి బిడ్డ. అయ్యో అల్లుడు ఇక నీకు ఆపరేషన్ చేపించుడే. ఎక్కడ కొత్తరో ఎంత పొడుగు కొత్తరో అల్లుడు. అయ్యో కొత్తరా అబ్బో ఆపరేషన్ అంటే సూదులు అవి కత్తులు ఏడేడ కొత్తరో ఏమో. అబ్బో నేను మంచిగానే ఉన్నా అని చెప్తే అత్తమ్మా నా నడివిరిగానే అయ్యో నేను మంచిగానే ఉన్నా చూడు మంచిగానే ఉన్నా. ఇంటికి పోతారా మరి? పోతాం ఇక రా భవాని పోదాం పోతాం.